సో, ధర్మరాజు మెళకువ రాగానే ఏడుస్తూ ఇదే మాట అంటాడు. నేను ద్రౌపదికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? హ్మ్. ఆమె అసలు తన సోదరులని, తన పిల్లలని పోగొట్టుకొని ఎలా తను ఈ విషయాన్ని జీర్ణించుకుంటుంది హ్మ్. అని చాలా బాధపడుతున్నాడనమాట. బాధపడుతుంటే పక్కనే ఉన్న కృష్ణుడు ఏం చెప్తాడంటే, ధృష్టద్యుమ్నుడి రథసారథికి చెప్తాడు. హ్మ్. వీళ్ళందరినీ నేను ఓదారుస్తాను. కానీ నువ్వు ఇమ్మీడియేట్‌గా బయలుదేరి ఉపప్లవ్యంలో ఉంది ద్రౌపది. ఓకే. ద్రౌపది అప్పటి వరకు ఏం చేసిందంటే, ద్రుపదుడు చనిపోయాడు కాబట్టి వాళ్ళ ద్రుపద రాజ్యానికి వెళ్ళి వాళ్ళ అమ్మని ఓదార్చింది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ మిగతా రాజుల భార్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చి మళ్ళీ ఉపప్లవ్యం చేరుకుంది. హ్మ్. అప్పుడు మరి ఈ విషయం అంతా జరిగింది కదా! సో, రథసారథికి శ్రీకృష్ణుడు చెప్తాడు. "అర్జెంట్‌గా ఉపప్లవ్యానికి వెళ్ళి ద్రౌపదిని తీసుకురా" ఓకే. అని చెబుతాడు. సో, రథసారథి అటు వెళ్తాడు. అత్యంత బాధతో పాండవులు పాండవ శిబిరం వైపు బయలుదేరతారు.